హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డైలీ యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా నాకు ఇప్పుడు సమయం లేదు. నాకు ఇప్పుడు సమయం లేదు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ అని చెప్తూ ఉంటాము. ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటే నాకు టైం లేదు లేదా నాకు సమయం లేదు. నౌ అంటే ఇప్పుడు అని అర్థం వస్తుంది. తర్వాత నీ గురించి నాకు ఏమీ తెలియదు. నీ గురించి నాకు ఏమీ తెలియదు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే నాకు ఏమీ తెలియదు. అబౌట్ యూ అంటే నీ గురించి అనే అర్థం వస్తుంది. అబౌట్ అంటే తెలుగులో మీనింగ్ గురించి. అబౌట్ అంటే తెలుగులో మీనింగ్ గురించి అనే అర్థం వస్తుంది. నీ గురించి అన్నాం కాబట్టి అబౌట్ యూ. అదే నా గురించి అని చెప్పాలి అనుకుంటే అబౌట్ మీ, లేదా అతని గురించి అని చెప్పాలి అనుకుంటే అబౌట్ హిమ్ ఇలా చెప్తూ ఉంటాము. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు లేదా కోరుకోవడం లేదు ఇలా అంటూ ఉంటాం కదా. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్ అని చెప్తూ ఉంటాము. ఐ డోంట్ వాంట్ టు గో అంటే నాకు వెళ్ళాలని లేదు లేదా నేను వెళ్ళాలని కోరుకోవడం లేదు అనే అర్థం వస్తుంది. ఎక్కడికి అని చెప్పాము కాబట్టి ఎనీవేర్ అని చెప్తున్నాము. అదే అక్కడికి వెళ్ళాలని లేదు అని చెప్పాలి అనుకుంటే ఐ డోంట్ వాంట్ టు గో దార్. ఐ డోంట్ వాంట్ టు గో దార్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు థ్యాంక్ యూ లేదా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా అంటూ ఉంటాం కదా. ఎవరైనా మన ఫ్రెండ్స్ మనకి థ్యాంక్స్ చేసినప్పుడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ హ్యావ్ టు థ్యాంక్ మీ. యూ డోంట్ హ్యావ్ టు థ్యాంక్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు తేడాగా అనిపించడం లేదు. నాకు ఏమీ తేడాగా అనిపించడం లేదు ఇలా అంటూ ఉంటాం కదా. ఏదైనా రెండు వస్తువులు చూపించి ఇందులో ఏది నచ్చింది అంటే నాకేం తేడా కనిపించట్లేదు, రెండు ఒకేలా ఉన్నాయి అనే సందర్భంలో వాడుతూ ఉంటాము నాకేం తేడాగా అనిపించట్లేదు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీవు దానిని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దానిని చేయాల్సిన అవసరం లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. యూ డోంట్ హ్యావ్ టు డూ దట్ అని చెప్తూ ఉంటాము. యూ డోంట్ హ్యావ్ టు డూ అంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని అర్థం వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే నువ్వు తినాల్సిన అవసరం లేదు అని అర్థం వస్తుంది. అదే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాలి అనుకుంటే యూ డోంట్ హ్యావ్ టు గో దార్. యూ డోంట్ హ్యావ్ టు గో అంటే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. దేర్ అంటే అక్కడికి అని అర్థం వస్తుంది. తర్వాత నేను నిన్ను వదులుకోవాలని అనుకోవడం లేదు. నేను నిన్ను వదులుకోవాలని అనుకోవడం లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీవు చాలా అందంగా కనిపించడం లేదు. నువ్వు చాలా అందంగా కనిపించడం లేదు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ లుక్ వెరీ ప్రిటీ. యూ డోంట్ లుక్ వెరీ ప్రిటీ అని చెప్తూ ఉంటాము లేదా యూ డోంట్ లుక్ వెరీ బ్యూటిఫుల్ అని కూడా చెప్పచ్చు. అదే నువ్వు అంత ఆనందంగా కనిపించడం లేదు. నువ్వు చాలా ఆనందంగా కనిపించడం లేదు ఇలా చెప్పాలి అనుకుంటే యూ డోంట్ లుక్ వెరీ హ్యాపీ. యూ డోంట్ లుక్ వెరీ హ్యాపీ అని చెప్తూ ఉంటాము. అదే నువ్వు ఆనందంగా కనిపించడం లేదు, నువ్వు ఆనందంగా కనిపించడం లేదు అని చెప్పాలి అనుకుంటే యూ డోంట్ లుక్ హ్యాపీ. యూ డోంట్ లుక్ హ్యాపీ అని చెప్తూ ఉంటాము. తర్వాత వారు ఇక్కడికి రావడం తప్ప చేసింది ఏదీ లేదు. వారు ఇక్కడికి రావడం తప్ప చేసింది ఏమీ లేదు ఇలా అంటూ ఉంటాం కదా. వాళ్ళు ఏం చేయలేదు జస్ట్ ఇక్కడికి వచ్చారు అని చెప్పే సందర్భంలో వాడుతూ ఉంటాము వారు ఇక్కడికి రావడం తప్ప చేసింది ఏమీ లేదు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దే హ్యావ్ డన్ నథింగ్ బట్ కమింగ్ హియర్. దే హ్యావ్ డన్ నథింగ్ అంటే వారు ఏమీ చేయలేదు, బట్ కమింగ్ హియర్ అంటే ఇక్కడికి రావడం తప్ప అనే అర్థం వస్తుంది. తర్వాత నువ్వు అతనిని అడిగి ఉండాల్సింది. నువ్వు అతన్ని అడిగి ఉండాల్సింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో
యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అడగడం అవసరం లేదు, అతనికి తెలుసు. అతన్ని అడగాల్సిన అవసరం లేదు, అతనికి ఆల్రెడీ తెలుసు లేదా అతనికి ముందే తెలుసు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నీడ్లెస్ టు ఆస్క్, హీ ఆల్రెడీ నోస్. నీడ్లెస్ టు ఆస్క్, హీ ఆల్రెడీ నోస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు నా మాట వింటే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నా మాట వింటే నేను నీకు సహాయం చేస్తాను ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ లిసన్ టు మీ ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ లిసన్ టు మీ ఐ విల్ హెల్ప్ యూ అని చెప్తూ ఉంటాము. అదే నువ్వు నా మాట వింటే నేను నీకు చాక్లెట్ కొనిస్తాను. పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, నువ్వు నా మాట విన్నట్లయితే నేను నీకు చాక్లెట్ కొనిస్తాను లేదా ఐస్ క్రీమ్ కొనిస్తాను అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ లిసన్ టు మీ ఐ విల్ బై యూ ఏ చాక్లెట్. ఇఫ్ యూ లిసన్ టు మీ ఐ విల్ బై యూ ఏ చాక్లెట్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు నా మాట విన్నట్లయితే నేను నీకు చాక్లెట్ కొనిస్తాను అనే అర్థం వస్తుంది. తర్వాత నాకు చదువుకునే అవకాశం రాలేదు. నాకు చదువుకునే అవకాశం రాలేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ గెట్ ద ఛాన్స్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఐ డిడ్ంట్ గెట్ ద ఛాన్స్ అంటే నాకు అవకాశం రాలేదు. టు గెట్ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకోవడానికి అనే అర్థం వస్తుంది. తర్వాత వారు మా పక్కింటి వారు. వారు మా పక్కింటి వారు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దే ఆర్ అవర్ నెక్స్ట్ డోర్ పర్సన్స్. దే ఆర్ అవర్ నెక్స్ట్ డోర్ పర్సన్స్ అని చెప్తూ ఉంటాము. తరువాత నేను రోజుకి 2 సార్లు మాత్రమే తింటాను. నేను రోజుకి 2 సార్లు మాత్రమే తింటాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ ఓన్లీ ఈట్ ట్వైస్ ఎ డే. ఐ ఓన్లీ ఈట్ ట్వైస్ ఎ డే అని చెప్తూ ఉంటాము. తర్వాత అతను ఏం చేస్తాడో నాకు తెలియదు. అతను ఏం చేస్తాడో నాకు తెలియదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ హీస్ డూ. ఐ డోంట్ నో వాట్ హీస్ డూ అని చెప్తూ ఉంటాము. తరువాత నేను ఎవరో నీకు తెలుసా. నేనెవరో నీకు తెలుసా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డూ యు నో హూ ఐ యామ్. డూ యు నో హూ ఐ యామ్ అని అడుగుతూ ఉంటాము. అదే నీకు అతనెవరో తెలుసా, నీకు అతనెవరో తెలుసా అని అడగాలి అనుకుంటే డూ యు నో హూ హీ ఈజ్. డూ యు నో హూ హీ ఈజ్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత లాస్ట్ వన్, నేను నీకు ఇప్పుడు చెప్పాలని అనుకోవడం లేదు. నేను ఇప్పుడు నీకు చెప్పాలని అనుకోవడం లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ నౌ. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ అంటే నేను నీకు చెప్పాలని అనుకోవడం లేదు. ఇప్పుడు అని చెప్పాం కాబట్టి నౌ అని యాడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.